50 వచ్చేది. ఈ 50 కూడా చదువుకుని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పరీక్షలు రాసి దాని ద్వారా సాధించబడుతుంది. ఇందులో ఒక్కటి కూడా ఆంధ్ర డిగ్రీ కాదు, ఒక్కటి కూడా కన్ఫర్డ్ కాదు, అంటే గౌరవంగా ఇచ్చేటటువంటిది అనేటటువంటి లేదు. ప్రతిదీ కూడా సాధించింది. ఇప్పుడు సర్టిఫికెట్ల గురించి చూసేటప్పటికి ఏదో మనది దేకుతోంది, 23, 24 అంటే దేకుతున్న సమయంలో పిహెచ్పి యోగా థెరపీ 4 సంవత్సరాలు పెట్టింది దానికోసం. సైమల్టేనియస్గానేమో ఇక్కడేమో ఎంఎస్డబ్ల్యూ చేసేది, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. ఇలా జరుగుతుంది. ఈ స్లోన్ అంతా ఎలా నడుస్తుందని చెప్పేసి సర్టిఫికెట్ల గురించి చూద్దాం నేను పరిశీలిస్తే ఎన్పిటిఎల్ ఒకటి తెలిసింది నాకు. ఏంటంటే ఎన్పిటిఎల్ అంటే ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ టెక్నాలజికలీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అని చెప్పేసి. ఈ ఎన్పిటిఎల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది. ఈ ఎన్పిటిఎల్లో ఉండేటువంటి పార్ట్నర్స్ ఎవరంటే అన్ని ఐఐటి వాళ్ళు, ఐఐటి మెడ్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, కాన్పూర్, రూర్కీ, గౌహతి, ఐఐటి ఢిల్లీ, ఇవి కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇదంతా కూడా ఒక కాన్సార్టోరియం అనమాట. ఈ అన్నిటికీనేమో మేనేజ్ చేసేది హెడ్ ఐఐటి మెడ్రాస్ అన్నమాట. వీళ్ళు సర్టిఫికెట్ కోర్సెస్ రన్ చేస్తున్నారు. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, డబ్బులు కట్టక్కల, ఫ్రీ. ఇది నాకు ఎలా తెలిసిందంటే పిహెచ్డీ చేసేవాళ్ళు రీసెర్చ్లో 2 ఎన్పిటిఎల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే పిహెచ్డీ పూర్తయినట్టు అని అనేటప్పటికీ అప్పుడు నేను 2 కోర్సులు చేశాను అనమాట. నాకు చాలా నచ్చేసి అంతేనా ఐఐటి ఆ ప్రొఫెసర్స్, వాళ్ళ తీరు, వాళ్ళ టీచింగ్ అంతా కూడా. అప్పుడు ఎన్పిటిఎల్ కోర్సెస్ మొదలైతే ఎలా ఉంటుంది అనుకున్నాను. అప్పుడు ఎన్పిటిఎల్ కోర్సెస్కి అంటే కోర్సు ఫ్రీ, ఎగ్జామినేషన్ ఫీ మాత్రం 100,000 రూపీస్ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయ్యాక సెంటర్ ఎక్కడ ఇస్తారు అంటే సెంటర్ చూస్తేనేమో ఇంకా చాలా ఆనందం వేస్తుంది. అసలు ఒక సెమిస్టర్లో మ్యాక్సిమం ఎన్ని కోర్సులు చేయగలం అని చెప్పేసి. అంటే సెప్టెంబర్లో 2 రోజులు పరీక్షలు ఉంటాయి, పొద్దున సాయంత్రం అంటే 4 కోర్సులు చేయొచ్చు. అక్టోబర్లో 4 కోర్సులు చేయొచ్చు, నవంబర్లో 4 కోర్సులు చేయొచ్చు. కానీ డేట్స్ మరి క్లాష్ అవ్వకూడదు. క్లాష్ ఏంటంటే పోతుంది. అందుకని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అలాగా 12 కోర్సులు ఏమో ఎన్రోల్ చేసుకున్నాను. 12 కోర్సులు ఎన్రోల్ చేసుకున్నాక ఈ ఎన్పిటిఎల్లోని ఇంకొకటి ఉంది, ఎన్పిటిఎల్ ప్లస్ అని చెప్పేసి. ఎన్పిటిఎల్ అయితే రెగ్యులర్గా కాలేజీలో రాయాలి ఎగ్జామినేషన్. ఎన్పిటిఎల్ ప్లస్ అంటే ఏంటంటే మనం నెలలో 4 డేట్లు ఉంటాయి, ఏదో డేటు మన ఇంటి దగ్గరే పరీక్ష అనమాట. ఇంటి దగ్గర పరీక్ష అంటే ఇంకే అయితే స్వతంగా పుస్తకం చూసి రాసేసి అనమాట అని అనుకోకండి. అది ఇంకా పకడ్బందీగా ఎలా ఉంటుందంటే అది ఆన్లైన్ వెళ్తాము, స్క్రీన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. అంటే మన స్క్రీన్ మీద ఏమేమి మాట్లాడుతుందో అంతా కనపడుతుంది అనమాట. అంటే గూగుల్లోకి వెళ్ళామా ఇదంతా. ముందు ఒక ఫోన్లోకి అది ఆన్లైన్లో సేమ్ వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ తోటి మొత్తం రూమ్ అంతా చెక్ చేస్తారు, బల్ల కింద కూడా చెక్ చేస్తారు, కంప్యూటర్ మీద చెక్ చేస్తారు. ఆ ఫోన్లోనూ సంస్కృతం నేను ఏదో ఇంటర్మీడియట్లో సంస్కృతం 100 వచ్చేసినంత ఈజీ కాదు, అది చాలా టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే అది ఊరికే ఏదో పరీక్ష రాసేసి మార్కులు తెచ్చుకోవడం కాదు అని చెప్పేసి 11 కోర్సెస్ రెగ్యులర్గా చేసి ఎన్పిటిఎల్ ప్లస్ ఒకటి చెప్పడం దాని బదులుగా అని అనుకుంటే 49 అవుతుంది మార్కు. 2 చేస్తే అనమాట ఎన్పిటిఎల్ ప్లస్ కోర్సు. చేసేటప్పటికి ఇప్పుడు 50 పూర్తయింది అనమాట. గ్రేడింగ్ ఇవ్వడం, ఎందుకంటే మనం సింగిల్గా తీసుకుంటాం కాబట్టి. అదే రెగ్యులర్ కాలేజీ అయితే 1020 మంది పరీక్ష తీసుకున్నారు. అందులో నువ్వు 1 ఆఫ్ ద టాపర్స్. డి టాపర్ కాదు, డి టాపర్ అంటే ఓన్లీ 1, కానీ ఏ టాపర్ అనమాట, 1 ఆఫ్ ద టాపర్స్ అని ఇస్తారు. ఈ 1 ఆఫ్ ద టాపర్స్ అని ఇచ్చింది ఏంటంటే విశేషం, ఈ 11 రెగ్యులర్ కోర్సుల్లోనూ 6 కోర్సులు నేను టాపర్గా వచ్చాను. అది నేనే ఊహించలేదు అసలు 6 కోర్సులు నేను టాపర్గా వస్తానని చెప్పేసి. అలాగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టాపర్స్కి వాళ్ళు సూపర్ స్టార్స్ అని ఒక కేటగిరీలో వాళ్ళ వెబ్సైట్లో పెడతారనమాట. ఆ సూపర్ స్టార్స్ అని ఎవరికి ఇస్తారంటే ఏదైనా సెమిస్టర్లో ఎక్కువ కోర్సులు రాసేసి మినిమం 3 టాపర్స్ కింద వస్తే వాళ్ళు సూపర్ స్టార్స్ అనమాట.
మరి నేను ఏకంగా 6 వచ్చినాయి కాబట్టి నేను సూపర్ స్టార్ ఎలిజిబిలిటీ వచ్చిందనమాట. బహుశా కొద్ది రోజులు మళ్ళీ ఆ వెబ్సైట్లో ఈ సెమిస్టర్ పెడతారు కదా, అప్పుడు నా ఫోటో ఉంది. వచ్చే సెమిస్టర్లో కూడా బహుశా 12 కోర్సులు ఎంపిక చేసుకుంటాను. 12 కోర్సులు రాజకీయ రాస్తాను. అప్పుడేమో 74 అవుతుంది. అందుకని ఎన్పిటెల్ ప్లస్ ఉంది కదా మనకి ఇంట్లో రాసేసి ఇది అది 1-2 పెట్టుకుంటాను బాబు గారు. ఆ విధంగా బట్ నేను అనుకున్నాను అన్నిటికంటే కష్టమైన సబ్జెక్ట్ ఏంటి అనుకుంటే సైన్స్ మనీ సైన్స్ ఇలాంటివి కాదు, కంటికి కనపడిన మైండ్ సైన్స్ చేయాలి. ఎక్కడుంది? మ్యాథ్స్లోనే ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ రాశాను. 320 మందిలోనూ టాపర్గా వచ్చాను. ఎండి సీట్ ఇచ్చారు. ఎండి 4 సీట్లు లేవు. ఎండి అయిపోయింది. అప్పుడు డైలమా గవర్నమెంట్ సర్వీస్లో అక్కడ ఉండిపోతే నేను నిమ్హాన్స్ డైరెక్టర్గా రిటైర్ అయ్యి ఉండేవాడిని. నిమ్హాన్స్ డైరెక్టర్గా రిటైర్ అయిన ఆయన గంగాధర్ అని, ఆయన నాకంటే 1 ఇయర్ జూనియర్. ఆయన ఇప్పుడు ఎన్ఎంసి చైర్మన్, ఆయన పద్మశ్రీ అవార్డు.